సార్ నమస్తే సార్. సత్యనారాయణ గారు చాలామంది మీ వీడియోస్ కింద ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఈ హై డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ కంపెనీస్ ఫ్రీక్వెంట్గా హై డివిడెండ్ ఇస్తుంటాయంటూ కూడా చాలామంది అడుగుతున్నారు. మరి ఈ టాపిక్కి సంబంధించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా ఒక ఉదాహరణగా అవగాహన కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు విశ్లేషణ తెలియజేయగలరు? ఓకే, ఇది మంచి ప్రశ్న విష్ణు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ డౌన్ అని సైడ్ వేస్లో ఉంటుంది. అందరూ చూసేది ఏంటిది అంటే, అరే బాబు నా ప్రిన్సిపల్ అన్నా నాకు ఉండాలి, పెరగకపోయినా బాగలేదు కానీ కనీసం వడ్డీ మందం అన్నా వస్తే బాగు అని అనుకుంటారు. అయితే ఈ వడ్డీ మందం వచ్చే అనే పదమే షేర్ మార్కెట్లో టర్మినాలజీ ప్రకారం డివిడెండ్ అంటారు. వడ్డీకి ఇస్తే అంటే ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఏంది, అది ఫిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులో వేసినా, పోస్ట్ ఆఫీస్లో వేసినా, ప్రావిడెంట్ ఫండ్ వేస్తే సమ్ ఇంట్రెస్ట్ అంతే, ఫిక్స్డ్గా, లాభాల నష్టాలతోటి పని లేదు. కానీ షేర్ మార్కెట్లో ఏవైతే ఆ డివిడెండ్ అనే వర్డ్ ఉందో, ఈ డివిడెండ్ అంటే ఏంటిదంటే సింపుల్గా ఒక విధమైన ఇంట్రెస్ట్ మాదిరే, కానీ ఇంట్రెస్ట్ కాదు. ఇది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అయితే కంపెనీని బట్టి డివిడెండ్. సింపుల్గా డివిడెండ్ అంటే ఏం లేదు, కంపెనీ ఏదైతే ఎక్సో వైయో కంపెనీ సంపాదిస్తుంది ఎంతో కొంత. ఈ సంపాదించిన తర్వాత కొంత భాగం ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి కొంత పర్సెంటేజ్, అంటే ఒక 100 రూపాయలు సంపాదించింది, ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 8 రూపాయలు డివిడెండ్ రూపంలో ఇస్తున్నా అని చెప్తుంది. డివిడెండ్ రూపంలో ఇస్తున్నా అని అంటే అర్థం ఏంటిది అంటే, కంపెనీ గ్రోత్ ఉన్నట్టు, కంపెనీ పర్ఫార్మెన్స్లో ఉన్నట్టు, కంపెనీ ఎంత ఎక్కువ డివిడెండ్ పే చేస్తుంది అంటే అది మంచి కంపెనీ అని అర్థం జనరల్గా. ఉదాహరణకి మన ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది, లేదా ఒక కొబ్బరి చెట్టు ఉంది, లేకపోతే ఒక బొప్పాయో ఏదో ఒక చెట్టు ఉంది, పూలదో పండ్లదో ఉంది, తోట అనుకోండి, లేకపోతే చెట్టు అనుకోండి. ఒక 3-4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 8 ఏళ్ళకు ఒక కాయ కాయాలి. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, అది హైబ్రిడ్ అయితే 3-4 ఇయర్స్లో వస్తుంది. కొబ్బరి చెట్టు అయితే 3-4 ఇయర్స్లో, అంటే ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ కాబట్టి అంటే పొట్టిగానే ఉంటుంది చెట్టు, కానీ కాయలు వచ్చేస్తాయి. అయితే కాయలు రాలేదనుకోండి, అంటే దానివల్ల ఉపయోగం లేదు అనమాట. అలానే మన కంపెనీలు కూడా ఈ ఎవరైతే ఇది బాగా గనక వినగలిగి గమనిస్తే మీకు తెలిసిపోద్ది. ఎలా? ఇప్పుడు పెన్నీ స్టాక్స్ ఉన్నాయి, 100లో షేర్లు ట్రేడ్ అయితే రేట్లు, కానీ డివిడెండ్ ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు అంటే అది మ్యానిపులేషన్ ఉంటుంది. ప్రాఫిట్ ఏదైతే ఉందో అదంతా అడ్జస్ట్మెంటే. అంటే ఒక క్వార్టర్ ప్రాఫిట్ చూపిస్తారు, ఒక క్వార్టర్ లాస్ చూపిస్తారు. యాన్యువల్కి మాకు ఈ ఆర్డర్లు వచ్చినాయి, అంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఆ షేర్ ప్రైస్ని తీసుకుపోతారు. తీసుకుపోయినాక మనం చూడవలసింది ఏంటిది, షేర్ ప్రైస్ కాదు ముఖ్యం, డివిడెండు అసలు ఇస్తుందా లేదా. అంటే ఇప్పుడు 100 రూపాయలు ఉంది షేరు, ఏమన్నా డివిడెండ్ ఇస్తుందా, అది ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే నెట్ ప్రాఫిటే. నెట్ ప్రాఫిట్ కనుక బాగా ఉండి ఉంటే డివిడెండ్ ఇస్తుంది. అది డివిడెండ్ కూడా ఉటికిన ప్రాఫిట్ రాగనియదు. అంటే మ్యానిపులేషన్ చేసినటువంటి కంపెనీలు ఏవైతే పెన్నీ స్టాక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి డివిడెండ్ ఇవ్వవు, మనకు తెలిసిపోద్ది. డివిడెండ్ ఇవ్వకుండా కనుక షేర్లు కనుక పెరిగి కనుక ఉండి ఉన్నట్లయితే వాటికి దూరంగా ఉండాలి. ఇక డివిడెండ్లు ఏవి ఇస్తున్నాయి మీరు అన్నట్టు ఎలా చూడాలి, మనకు వెబ్సైట్లు ఉన్నాయి. మనం ఇప్పుడు మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, screener.in అని ఒక వెబ్సైట్. స్క్రీనర్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనము హోమ్ పేజీలోనే స్క్రీనర్లోకి వెళ్తే ఇక్కడ స్క్రీన్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. స్క్రీన్స్ అంటే స్క్రీన్ చేస్తుంది. ఇక్కడ రైట్ సైడు సెక్టార్స్ ఉంటాయి, ఆగ్రోకెమికల్ అని, ట్రాన్స్పోర్ట్ అని, ఆటోమొబైల్, బ్యాంకు, బేరింగ్స్, కేబుల్స్, క్యాపిటల్ గూడ్స్, సిమెంటు, కెమికల్స్, కన్స్ట్రక్షన్స్, తర్వాత డైవర్సిఫైడ్, ఎడిబుల్ ఆయిల్, ఫర్టిలైజర్స్, ఫైనాన్స్, ఇట్లాంటి సెక్టార్, హోటల్స్, ఇన్సూరెన్స్, ఐటీ, లెదర్, మీడియా, మైనింగ్, మిస్లినియస్, ఆయిల్, డ్రిల్లింగ్, పెట్రోకెమికల్, ప్లాస్టిక్, పవరు, ఇలా శానిటరీ, షిప్పింగు, టెలికాము, టెక్స్టైలు, ట్రేడింగు, టైర్సు, టొబాకో, ఇట్లా సెక్టార్లు ఉంటాయి. మనం ఏం చేయాలి, జనరల్గా గవర్నమెంట్ సెక్టార్లో ఏవైతే పబ్లిక్ సెక్టార్ అంటాం, పబ్లిక్ సెక్టార్లోనే డివిడెండ్లు వస్తాయి. పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనే డివిడెండ్లు వస్తాయి. అంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, కంపెనీ ఉంటుంది, డివిడెండ్లు వస్తాయి. డివిడెండే కావాలి అనుకున్న వాళ్ళు సేఫ్టీ చూసుకొని, వాళ్ళ ప్రిన్సిపల్ సేఫ్గా చూసుకొని, గవర్నమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రేట్లు తక్కువ ఉండి డివిడెండ్ ఈల్డ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎంఆర్ఎఫ్ ఉంది, టీసీఎస్ ఉంది, పేరుకి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ
ఫేస్ వాల్యూ మీద వస్తుంది. డివిడెండ్ ఎప్పుడు వస్తుంది, దేని మీద ఇస్తారు అంటే ఫేస్ వాల్యూ మీద ఇస్తారు. ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయల మీద డివిడెండ్, సపోజ్ ఇప్పుడు 10 రూపాయలు ఫేస్ వాల్యూ, ఓ 10% డివిడెండ్ అంటే రూపాయి ఇస్తారు. అంటే నీ 10 రూపాయలకి 1 రూపాయి మీకు ఇస్తున్నట్టు. అదే టీసీఎస్ ఉంది, టీసీఎస్ 1500%, 2000%, అంటే 2000%, అంటే అది ఉన్నది రూపాయే. రూపాయికి 100% ఇచ్చిందంటే కూడా 1 రూపాయే. 2000% ఇచ్చిందంటారు సంవత్సరానికి, అంటే ఎంత, 20 రూపాయలే. అంటే మరి టీసీఎస్ లాంటి పెద్ద షేరు 2000% చూపిస్తుంది, కానీ పైసల రూపంలో వచ్చేటప్పటికీ డివిడెండ్ నీకు వర్కౌట్ కాదు. కాబట్టి మనమేం చూడాలి, డివిడెండ్గే కావాలి అనుకుంటే సేఫ్టీ చూసుకోవాలి. సేఫ్టీతో పాటుగా దాని యొక్క దిగుబడి, అంటే దిగుబడి అంటే ఏంది, సింపుల్గా డివిడెండే. డివిడెండ్ అంటే ఏంది, కంపెనీ షేరు ఎప్పుడైనా కానీ ప్రైస్ తక్కువ ఉండి డివిడెండ్ కనుక ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ రిటర్న్స్ కనబడతాయి. ప్రైస్ ఎక్కువ ఉండి డివిడెండ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి ఫేస్ వాల్యూ కనుక రూపాయో 2 రూపాయలో ఉందనుకోండి, మీకు డివిడెండ్ ఎక్కువ వర్కౌట్ కాదు. ఒకటేంటిది, టీసీఎస్ ఉంది ఎగ్జాంపుల్, రూపాయి ఫేస్ వాల్యూ, డివిడెండ్ 2000% అంటాడు. డివిడెండ్ పర్సంటేజ్ చూస్తే ఎక్కువ ఉంది, కానీ ఫేస్ వాల్యూ 1 రూపాయి. రెండోది ఏంటిది, ప్రైసు ఎక్కువ ఉంది. అంటే మనం ఆ ప్రైస్ పెట్టి మనం టీసీఎస్ కొనుక్కొని మనం కనుక డిమాట్లో పెట్టుకుంటే డివిడెండ్ ఏదైతే వస్తుందో అది పెద్దగా వర్కౌట్ కాదు. సపోజ్ 100 రూపాయల షేరు 200 రూపాయల షేర్ ఉందనుకోండి, దాని మీద 10 రూపాయల ఫేస్ వాల్యూ ఉండి ఒకవేళ 30% 40% అన్నా కానీ 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీలు వస్తాయి. మీకు ఉదాహరణకి ఇక్కడ చూపిస్తే కొన్ని కంపెనీలు ఉన్నాయి, గవర్నమెంట్ కంపెనీలు అనుకోండి, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు అంటాం వాటిని. ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు ఏవైతే, ఉదాహరణకి ఓఎన్జీసీ అనుకోండి, ఓఎన్జీసీ, ఎన్ఎండిసి, ఇవి. ఇక్కడ మనము పీర్స్ కొడితే ఇక్కడ ఓఎన్జీసీ మాత్రం అంటే రిఫైనరీస్కి సంబంధించిన ఆయిల్ ఇండియా, హిందుస్థాన్ ఆయిల్. ఇక్కడ డివిడెండ్ ఈల్డ్ ఉంది, డివిడెండ్ ఈల్డ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపించేస్తుంది. ఓఎన్జీసీ 4.80% అనమాట. సపోజు కోల్ ఇండియా ఉంది, కోల్ ఇండియా వచ్చేటప్పటికి మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళాలి, పీర్స్కి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి. వేదాంత హైయెస్ట్ ఉంది 14.60, ప్రైస్ ఎంత ఉంది, 300 ఉంది. అంటే మనం ఏం చూడాలి, 300కి అంటే మనకి ఈల్డ్ 14 అది ఫేస్ వాల్యూ ఎంత ఉందో అది చూసుకోవాలి. ఎన్ఎండిసి సెకండ్ వన్ ఉంది, 11.58 ఉంది. కోల్ ఇండియా 8.7 ఉంది. మోయిల్ అయితే 4.5 ఉంది. ఇలా మనం సార్టింగ్ చేసి, అంటే సెక్టార్ వైజు, ఇప్పుడు జనరల్గా పబ్లిక్ సెక్టార్ యూనిట్లు మొత్తం లిస్ట్ చూసుకొని మనం ఆ కంపెనీలని అనాలిసిస్ చేసుకొని ఆ కంపెనీల్లో కనుక మనము హైయెస్ట్ సార్టింగ్ చేస్తే ఇచ్చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు బేరింగ్స్ అనుకోండి, ఉదాహరణకి బేరింగ్స్ అని కొట్టగానే బైమెటల్ అది 2.6 చూపిస్తుంది. ఇంకా మిగిలిన అయితే అసలు లేనే లేవు. మనం ఏం చేయాలి, ఒక లిస్ట్ తయారు చేసుకొని ఈ స్క్రీన్స్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్క దాంట్లో, అంటే క్యాపిటల్ గూడ్స్, ఇట్లా కేబుల్స్ మనం క్లిక్ చేసి ఏం చూడాలి, హైయెస్ట్ ఉన్న ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. అంటే ఒక్కొక్క సెక్టార్లో అబౌట్ 10 అని పెట్టుకొని ప్రైస్ కూడా చూసుకొని మనం కనుక తయారు చేసుకోగలిగితే అవి తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ ఈ డివిడెండ్ ఎప్పుడు ఇస్తారు అంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక ఏప్రిల్ మేలో రిజల్ట్స్ వస్తుంటాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన టైంలోనే మీకు వస్తాయి, అంతే తప్ప మధ్యలో రావు డివిడెండ్లు. మళ్ళీ డివిడెండ్లు ఎవరైతే తీసుకోదలుచుకున్నారో మనం ఏం చేయాలి, మార్చి ఫైనాన్షియల్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. ఈ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాక ఆ కంపెనీలు ముందే సెలెక్ట్ చేసుకొని మనం, అంటే ఫేస్ వాల్యూ అనుకోండి, ప్రైస్ అనుకోండి, అవి చూసుకొని మనము ఆ కంపెనీలు కనుక కొనుక్కొని ఉంటే ఏప్రిల్ మే అయిపోయినాక మళ్ళీ డివిడెండ్ ఎప్పుడు వస్తుంది, వెంటనే ఇవ్వరు. మార్చి రిజల్ట్స్ అయిపోయిన తర్వాత 1 or 2 months తర్వాత డివిడెండ్ డిక్లేర్ చేస్తుంది. యాన్యువల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడే మా కంపెనీ ఈ సంవత్సరం ఇంత గ్రోత్ ఉంది, మేము 20%, 30%, 40% ఏదైతే ఫేస్ వాల్యూ మీద ఇంత వస్తుందని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అయితే డివిడెండ్లో మళ్ళీ 3 డివిడెండ్లు ఉంటాయి. ఒకటి ఫైనల్ డివిడెండ్, అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక వచ్చేటటువంటి డివిడెండ్ ఫైనల్ డివిడెండ్. ఇంకోటి ఏంటిది అంటే మధ్యంతర డివిడెండ్ అని ఉంటుంది. మధ్యంతరం అంటే ఏంటంటే మళ్ళీ మీకు ఇస్తాము అని చెప్పేది.
అదొక డివిడెండ్. ఇంకోటి ఏంటిది స్పెషల్ డివిడెండ్ అని ఉంటుంది. స్పెషల్ డివిడెండ్ అంటే ఏంటి అర్థము అంటే ఎప్పుడో ఒకసారి కంపెనీకి పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చినప్పుడు కంపెనీ స్పెషల్గా ఇచ్చే డివిడెండ్ అది ఎప్పుడు ఇయ్యరు, ఏదో ఒకసారి ఇస్తారు. అంటే డివిడెండ్లో మధ్యంతర డివిడెండ్ అంటే ఇంటీరియం అంటారు. ఇంటీరియం డివిడెండ్, ఫైనల్ డివిడెండ్, స్పెషల్ డివిడెండ్. అయితే మనం ఈ 3 డివిడెండ్లు జనరల్గా అయితే మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాకే మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక మనకు వస్తుంది. లేదు కంపెనీ గ్రోత్ బాగుంటే ఇంటీరియం డివిడెండ్ కూడా అంటే మధ్యంతరం కూడా ఇస్తారు. మధ్యంతర డివిడెండ్, ఇంటీరియం డివిడెండ్ అంటే మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక ఫైనల్ డివిడెండ్ ఇస్తాను అని చెప్పడం అనమాట ఇండైరెక్ట్గా. అయితే మనం ఇవన్నీ ఎలా చూడాలి ఏంటిదంటే కంపెనీ కనుక గ్రోత్ ఉంది కనుకుంటే 2 రకాలు మళ్ళీ డివిడెండ్లో. షేర్ పెద్దగా ఉండి ఫేస్ వాల్యూ కనుక ₹1 ఉంటే డివిడెండ్ ఈల్డ్ వర్కౌట్ కాదు. ప్రైస్ తక్కువ ఉండాలి, ఫేస్ వాల్యూ ₹10 ఉండాలి, ఎంత డివిడెండ్ ఇచ్చినా మీకు మంచి పైసలు వస్తాయి అంటే పబ్లిక్ సెక్టర్ అంటే. ఇక ఇంకొక లాజిక్ ఏంటిది తెలుసా, షేర్ ప్రైసు డివిడెండ్ ఇచ్చిన తెల్లారి ఆ డివిడెండ్ మందం దిగిపోతుంది. సపోజ్ ఇప్పుడు కోల్ ఇండియాను ఓఎన్జీసో ఎన్ఎండిసో మీరు ఒక కంపెనీ కొనుక్కోరు, ఆహా నాకు డివిడెండ్ ఒక ₹5 వస్తుందని అనుకుంటారు. ఎక్స్ డివిడెండ్ అని ఉంటుంది. ఎక్స్ డివిడెండ్ అంటే డివిడెండ్ కట్ ఆఫ్ డేటు, దాన్నే రికార్డ్ డేట్ అంటారు, దాన్ని బుక్ క్లోజర్ అంటారు. రికార్డ్ డేట్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు మీరు కోల్ ఇండియా కొన్నారు, లేకపోతే ఓఎన్జీసీ కొన్నారు, లేకపోతే ఎన్ఎంటీసీ కొన్నారు, కొనగానే మీకు ఏమి డివిడెండ్ రాదు, ఒక డేట్ ఉంటుంది రికార్డ్ డేట్ అని. ఆ రికార్డ్ డేట్ లోపల మీరు కొనుక్కొని మీ డిమ్యాట్లో పెట్టుకొని ఉన్న వాళ్ళకి ఆ డివిడెండ్ ఎలిజిబిలిటీ మీరు. అయితే ఈ డివిడెండ్ ఎలిజిబిలిటీకి తెల్లారి సపోజ్ ఇప్పుడు కమ్ డివిడెండ్, ఎక్స్ డివిడెండ్ అంటారు. కమ్ డివిడెండ్ అంటే మీకు వస్తుంది అని అర్థం, ఎక్స్ డివిడెండ్ అంటే ఇక రాదు అని అర్థం. ఈ కమ్ డివిడెండ్లో మీరు డిమ్యాట్లో ఉంటే మీకు డివిడెండ్ వచ్చేస్తుంది. కానీ ఎక్స్ డివిడెండ్ అంటే నెక్స్ట్ డేకి ఏమవుతుంది తెలుసా, మీకు ఒక ₹5 డివిడెండ్ వస్తే షేర్ ప్రైసు నెక్స్ట్ డే తగ్గిపోతుంది ఇమీడియట్గా. ఎందుకు, డివిడెండ్ ఎక్కడి నుంచో ఇవ్వదు కంపెనీ ఉన్నటువంటి ఏదైతే ప్రాఫిట్లో నుంచి మీకు ఇవ్వాలి. ఏదైతే గ్రాస్ ప్రాఫిట్ వస్తుందో దాంట్లోంచి ఇస్తారు, మిగిలింది మళ్ళీ నెట్ ప్రాఫిట్ ఉంటుంది, నెట్ ప్రాఫిట్ పోయి రిజర్వ్లో కలుస్తుంది. అందుకని ఒక లాజిక్ ఏంటిది అంటే డివిడెండ్ వస్తుంది అనేది తీసుకున్నా నెక్స్ట్ డే ఏమవుతుంది, డివిడెండ్ మందం ప్రైస్లో కరెక్షన్ వస్తుంది. కానీ మళ్ళీ కొన్నాళ్ళకి ఏమవుతుంది, మళ్ళీ మామూలు అవుతుంది. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అందరూ డివిడెండ్ తీసుకొని తగ్గిందా పెరిగిందా చూసుకోరు. ఓకే కొనుక్కున్నాం వచ్చింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మాట్లాడేటువంటి సీజన్, సపోజ్ ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది, మామిడి పంట పోయిందంటే ఏంది, దిగుబడి లేదంటే ఏవో కొంచెమే ఉంటుంది. మీరు గమనిస్తే మార్కెట్లో రేట్లు పెరిగిపోయింది. ఇప్పుడు నిమ్మకాయలు ఉంది అంటే నిమ్మ తోట ఉంది, నిమ్మ తోట దిగిపోయింది అంటే ఏంది, క్రాప్ లేదు అంటే ఏమవుతుంది, ఆ టైంలో ఏమవుతుంది, రేట్లు పెరుగుతాయి. మనకు కూడా డివిడెండ్ ప్రతి సంవత్సరం ఇస్తుంది అనగానే ఏదో అంటే ప్రతి సంవత్సరం అంత ఇవ్వాలని ఏం లేదు, కంపెనీ యొక్క లాభాలని బట్టి మనకి డివిడెండ్ వస్తుంది, అది మనం గమనించాలి. అంతే తప్ప ఎక్కువ వస్తుంది ప్రతి సంవత్సరం ఇంతే వస్తుంది అని అనుకోకూడదు. కాకపోతే ఏంటిదంటే ప్రావిడెంట్ ఫండు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకులో డిపాజిట్ల కంటే కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్లో మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని డివిడెండ్ ఈల్డ్ చూసుకుంటే సేఫెస్ట్ అనమాట. అంటే ఏంది, రిస్క్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మ్యూచువల్ ఫండ్స్కి ఎవరైతే వెళ్తా అంటారో, ఈటీఎఫ్లకి ఎవరైతే వెళ్తా అంటారో వాళ్ళందరూ సేఫ్గా పబ్లిక్ సెక్టార్ యూనిట్లో డివిడెండ్ ఈల్డ్ చూసుకొని మంచిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు కావాలంటే ఈ స్క్రీనర్లోనే కొంచెం హోంవర్క్ చేయాలి. ఏది ఒక్కొక్క సెక్టార్కి వెళ్ళి డివిడెండ్ ఈల్డ్లో అబౌట్ 10 ఉన్నాయి అయితే ఓకే, 10 or 11, 12 అట్లా ఉంటుంది. మరి 1, 2 ఉన్నాయి అవాయిడ్ చేయాలి అంతే సింపుల్గా. డివిడెండ్ అయితే ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. మన ఆడియన్స్ ఇచ్చిన టాపిక్ ఏదైతే ఉందో ఈ హై డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కొన్ని కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు అవగాహన, ఒక ఉదాహరణగా, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది, ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు, ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు.